ఈరోజు నేను పెసరపప్పు ఆకుకూర చేస్తున్నా. ఎలా చేసుకోవాలో చూద్దాం. 2 కట్టలు మెంతికూర, 2 కట్టలు పాలకూర, 1 కట్ట గోంగూర. ఇవి సన్నం కట్ చేసి పెట్టుకున్నా. కట్ చేసి నీట్గా కడిగి పెట్టేసిన నేను. ఈ పక్కకు పెట్టేసుకుందాం. ఇలా కావాల్సిన ఐటమ్స్ ఇంకా 1/2 కప్పు పెసరపప్పు, ఒక 20 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు, కొన్ని ఆవాల జీలకర్ర. మీద ఒక గిన్నె పెట్టిన పెసరపప్పు వేంపుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం దూరంగా అయ్యేదాకా వేయించాలి. అట్లే పచ్చి చేస్తే పచ్చి పచ్చి వాసన వస్తుంది. కొంచెం వేంపుకుంటే కూర మంచి టేస్ట్ వస్తుంది. పప్పు అయితే ఇక మంచిగా వేగిపోయింది. ఇగో ఇట్లా వేంపుకుంటే పచ్చివాసన రాదు. ఇప్పుడు 3 చెంచాలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైంది. జీలకర్ర ఆవాలు వేసేస్తున్నాం. మిరపకాయలు అయితే మిక్సీకి పట్టుకొస్తాయి. ఇవి సన్నం పేస్ట్ చేసుకొస్తా మిక్సీ పట్టి లేస్తున్నా మిక్సీలో. జీలకర్ర ఆవాలు చిటపట అంటున్నాయి. ఉల్లిగడ్డ వేసేస్తున్నాం. వేసి మంచిగా వేపుకున్నాం. ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగిపోయింది. ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఉల్లిగడ్డను. ఇప్పుడు ఇందులోనే సగం చెంచాడు పసుపు వేస్తున్నాం. కొంచెం అల్లం పేస్ట్, మంచిగా పచ్చివాసన పోయేదాకా వేపుకుందాం దీన్ని. అల్లం పేస్ట్ పచ్చివాసన పోవాలి. అల్లం పేస్ట్ అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఒక 20 పచ్చిమిర్చి మిక్సీ పట్టుకున్నా. కారం ఇందులో వేసేస్తున్నా, పచ్చిమిర్చి కారం. ఇది మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిస్తాం. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. చూద్దాం ఎలా అయిందో. కారం అయితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా కొంచెం సేపు ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తా. కారం మొత్తం ఆయిల్లోనే ఉడకాలి. ఉడికితే కారం తగ్గుతుంది, లేకపోతే కారం ఎక్కువైతుంది. పచ్చిమిరపకాయలు కదా. సగం చెంచాడు సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ మిరపకాయలు మిక్స్ పెట్టేటప్పుడు అని లేచిన, అందుకే ఇప్పుడు తక్కువ వేస్తున్నా. ఇంతకుముందు పెసరపప్పు వేయించి ఈ పక్కన పెట్టేసిన కదా, కడిగిన మంచిగా 2 సార్లు కడిగి తీసుకున్నా. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తాను. వేసి మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు ఇంకొక 2-3 నిమిషాలు ఉడికినాక ఆకుకూర వేస్తాం. మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడు పప్పు వేసినా కదా, పెసరపప్పు అయితే ఒక 30% ఉడికింది. సాలింత ఉడికినాక ఆకుకూర వేసుకోవాలి. మొత్తం ఉడికినాక వేసుకుంటే పప్పు మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఆకుకూర వేసేస్తున్నా. ఇగో పాలకూర, మెంతికూర, గోంగూర సన్నం తరిగి పెట్టి వేసినా కదా, అది వేసేస్తాను. ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర గిట సన్నం కట్ చేసి వేసేస్తున్నా. కలుపుకుందాం ఒకసారి. ఇదంతా కింది చేస్తా. అయింది ఆకుకూర కదా, కొంచెం ఉడికితే దగ్గరికి అయిపోతుంది. కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. పప్పు అంతా ఇట్లా పైకి చేసి ఆకుకూర కిందికి అయితే తొందరగా ఉడికిపోతుంది. ఇంకో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికి చూద్దాం కర్రీ ఎలా ఉడుకుతుందో. ఉడికిపోయింది. మొత్తం వాటర్ అయితే పైకి వెళ్ళినాయి. వాటర్ ఏమి వేయలేను, ఎందుకంటే పాలకూరలా వాటర్ ఎక్కువ ఉంటాయి కదా. పాలకన్నా ఎక్కువ నీళ్ళు ఎక్కువ ఉంటాయి. సరిపోయింది అదే. వాటర్ అవసరం లేదు, వేసుకోవాల్సిన అవసరం లేదు. పొయ్యి చిన్నగా పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. మూత పెట్టేస్తున్నా. పెట్టేసి 5 నిమిషాలు ఉడకనిస్తా. చూద్దాం. ఆకుకూర అయితే మొత్తం దగ్గరికి అయిపోయింది. ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి. మొత్తం ఇది ఇంకిపోయి మొత్తం ఇంకా దగ్గరికి కావాలి. ఇంకొక 2 నిమిషాలు ఉడకనిస్తా. మూత పెట్టేసి చూద్దాం. కర్రీ అయితే మొత్తం దగ్గరికి అయిపోయింది. పెసరపప్పు, ఆకుకూర మొత్తం గట్టిగా అయిపోయింది. కర్రీ మంచిగా వచ్చింది. ఇది పెసరపప్పే కాకుండా శనగపప్పు గిట్ట వేసుకోవచ్చు. శనగపప్పు కానీ, బెబ్బరపప్పు కానీ, బఠానీ పప్పు వేస్తే ఇంకా సూపర్ టేస్ట్ అవుతుంది. అయిపోయింది. మొత్తం దగ్గరికి అయింది. కర్రీ రెడీ అయిపోయింది. ఇలా టమాటా గిట్ట వేసుకోవచ్చు. ఎందుకంటే నేను గోంగూర వేసిన కాబట్టి నేను టమాటా వేయలేదు. అందులో పాలకూర ఉంది కదా, పాలకూర టమాటా తినొద్దని చెప్తారు కదా, అట్లా అని నేను వేయలేను. మీకు ఇష్టమైతే మీరు వేసుకోండి టమాటా. నేనైతే గోంగూర వేసిన.
ఒకసారి మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? కూర రెడీ అయిపోయింది. పోయి ఆఫ్ చేసేస్తున్నా. ఇప్పుడు ఇది రైస్లోకి, చపాతీకి, పూరికి అన్నిట్లోకి వస్తుంది. జొన్న రొట్టెకైతే ఇంకా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది జొన్న రొట్టెకైతే.